నా కజిన్ జీవితం చూస్తూ వచ్చాను. నాకు చాలా క్లోజ్, చిన్నప్పుడు నుండి మాతో పాటు పెరిగి. తను యవ్వన కాలం వచ్చినప్పుడు తను ఎంతమంది దేవుణ్ణి నడిపించాను. చిన్నప్పటి నుండి వాక్యము, ప్రార్థన, దేవుని ప్రేమించిన బిడ్డ. కానీ యవ్వన కాలంలో లోక ఆకర్షణ, చెడు స్నేహం, దేవుణ్ణి నిలవక లోకంతో తప్పిపోయి, దేవుణ్ణి పట్టక లోకంలో వెళ్ళి లోక మార్గంలోకి వెళ్ళి లోక ప్రేమగా ఆకర్షణ అయ్యి తన జీవితం పాడు చేసుకుంది. దేవుడు తనను ఎంతో ప్రేమించాడు. ఎన్ని వాగ్దానాలు, ఎన్నిసార్లు క్షేమం, ఎన్నిసార్లు విడుదల, ఎన్నిసార్లు అపవాది ఊబులో నుండి బయటికి తీసేశాడు. చీకటి ప్రభావంలో నుండి దేవుడు విడిపించాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. కానీ మరలా యవ్వన కాలం ఇచ్చాడు. పాపం తన బలహీనతను బట్టి మరలా తప్పిపోయింది. ఆ తప్పిపోయినప్పుడు రాశాను ఈ పాట. నా కళ్ళారా చూస్తూ, నా కళ్ళ ముందు చూస్తూ. షీ వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నా వివాహం అయ్యే వరకు షీ వాజ్ మై ఓన్లీ ఫ్రెండ్. యాక్చువల్లీ చెప్పాలి, ఎన్ని నాళ్ళు నీవు తప్పిపోయి ఎన్నలేని జీవితాన్ని, దీవెనల్ని కోల్పోయి, ఎన్నలేని దీవెనలు కోల్పోయి దుఃఖించదు ఎందుకు నానేస్తామా? ఆయన ప్రేమని మర్చిపోయి లోక ప్రేమను వెతికి నిరీక్షణ కోల్పోయి ఓ నేస్తామా? ఏసే నీ ఆదరణ, ఏసే నీ ఆధారం, ఏసే నీ ఆనందం. లోక స్నేహం కొంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం. ఏసే నీ ఆనందం. మధుర స్నేహం విడిచిపోతేవా? యేసు ప్రేమ మర్చిపోతేవా? ఈ పాట రాస్తూ తన జీవితాన్ని నా కళ్ళ ముందు చూస్తూ, బికాజ్ ఎవ్రీ డే నాకు వచ్చి ఎంత స్థితిలోకి వెళ్ళిందంటే మిద్ది మీదకి వెళ్ళిపోతుంది. అపవాది ప్రభావం ద్వారా బాధించబడి మిద్ది మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా దూకి చచ్చిపోతాను. చచ్చిపోయే ముందు నాకు ఫోన్ వస్తుంది. ఇదిగో నేను దూకి చచ్చిపోతాను, ఇదిగో నేను చచ్చిపోతాను, చివరి నేను చెప్తున్నా. ఎట్లా ఉంటుంది అనుకున్నాడు మీకు? ఫోన్ వచ్చిన కలుపుకోమంటుంది నాకు. ఇప్పుడు మాట్లాడాలి. ఇదిగో విసికి వేసారనే జీవితం చివరి మరణ అంచులు ఉంది. ఇప్పుడు కాపాడాలి. ఉన్నది చెప్పాలంటే తండ్రి తునీకరించాడు. తల్లి నో, నాట్ మచ్. యంగ్ అడల్ట్ లైఫ్ లాస్ట్. నో లవ్, నో ట్రూ లవ్, నెవర్ కుడ్ ఫైండ్ ట్రూ లవ్. అలాంటి సమయంలో ఎక్కడికి పోతాం? ఎవడు ప్రేమను చూపిస్తాడా అని ఎవడు పడతాడు వెళ్ళిపోతాడు. బట్ దెన్ కనీసం నాకు అనిపిస్తుంది తను రక్షిస్తానుగా నేను పెట్టాడేమో దేవుడిని. ఎందుకంటే తనకి దురాత్మ ప్రభావం బట్టి పీడించబడేటప్పుడు తనకి విరోధంగా చేతబడి చేశాడు వాడైతే తన్ను సంపాదించుకోవటానికి